చాలామంది తన ప్రేమ విఫలమైందని సూసైడ్ల వరకు వెళ్తూ ఉంటారు. ఇక డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు. నేను అలా చేయకపోవడానికి కారణం ముఖ్యంగా మా తల్లిదండ్రులు. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి నన్ను పెంచారు. వారు ఎంత కష్టపడ్డారో ఒకానొక టైంలో నాకు అర్థమైంది. నాకు కావాల్సింది నేను తినాలనుకున్నాను. అది 150 రూపీస్ ఉంది. అప్పుడు నా దగ్గర కేవలం 56 రూపీస్ మాత్రమే ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది నా ఫాదర్ ఎన్ని సాక్రిఫైజులు చేస్తే మాకు ఫుడ్ దొరికింది అనేది. ఇక తన ఇష్టాలను కూడా కాదనుకొని నన్ను నా తమ్ముడిని చదివించి పెంచారు. అలాంటి నా తల్లిదండ్రులను కాదని, నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదనిందని ఇక నేను డీలా పడిపోయి ఇక కెరియర్ మీద ఫోకస్ చేయకుండా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లేదా సూసైడ్ దాకా వెళ్ళిపోయి ఇలా ఏదైనా చేస్తే వాళ్ళు ఎంతగా బాధపడతారు. అందుకే నా తల్లిదండ్రులను బాధపెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకే లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతున్నాను. ఈ ప్రేమ ఇవన్నీ ఇప్పటికీ శాశ్వతం కాదు. నా తల్లిదండ్రులను నేను ప్రస్తుతానికి బాగా చూసుకోవాలనుకుంటున్నాను. లైఫ్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాను అంటూ నిఖిల్ అయితే ఎమోషనల్ అయితే వచ్చారు. ఇక అతను ఎంతగానో ప్రేమించిన ప్రేమ తనకి దక్కపోయినప్పటికీ తన తల్లిదండ్రుల ప్రేమ నన్ను దక్కించుకోవాలి అంటూ నిఖిల్ అయితే ఎమోషనల్ అయితే వచ్చారు.